హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. వసంత శిశిరం వసంత శిశిరం కార్లో వెళుతుండగా సౌమ్య నిషాల మధ్య వాడివేడిగా చర్చ నడుస్తోంది. ఒక క్షణాన సహనం కోల్పోయి సీటు బెల్ట్ తీసి మరీ నిషాపై దాడికి దిగింది సౌమ్య. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్లు కారును తీసుకువెళ్లి రోడ్డు ప్రక్కన ఉన్న భారీ చెట్టుకు గుద్దింది నిషా. సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండటం వల్ల నిషాకు ఎయిర్ బ్యాగ్ తెరుచుకుంది. కాని సౌమ్య కారు చెట్టుకు గుద్దుకున్న వేగానికి కారు అద్దం పగలకొట్టుకొని బయటకు ఎగిరిపడింది. అదే వేగంతో చెట్టు మొదలుకు తగిలి తిరిగి కారు బ్యానెట్పై పడింది. ఆ క్రమంలో పగిలిన అద్దపు ముక్కలు ఆమెకు గుచ్చుకోగా చెట్టు తగలడం వల్ల ఆమె నడుముకు బాగా గాయమైంది. కదలలేని స్థితిలో అరుస్తూ నిషాను ఆంగ్లంలో బూతులు తిడుతూ బ్యానెట్పై పడి ఉంది సౌమ్య. ఎయిర్ బ్యాగ్ ఉండటం వల్ల నిషాకు పెద్దగా దెబ్బలు తగలలేదు. కేవలం చిన్న చిన్న గాయాలు మాత్రమే కాగా సౌమ్యను ఆ స్థితిలో చూడాలని ఆశగా కారు దిగి సౌమ్య దగ్గరకు వచ్చింది నిషా. గాజు ముక్కలు దిగి అందవిహీనంగా కనిపిస్తున్న సౌమ్యను చూసి సంతోషంగా నవ్వుకుంది. నీకు పిచ్చి పట్టింది, అందుకే ఇలా చేశావు. నీ వల్ల నేను కదలలేకపోతున్నాను. ముందు అంబులెన్స్కి ఫోన్ చేయి. ఓవైపు నిషాను తిడుతూనే మరోవైపు పొగరుగా ఆర్డర్ వేసింది సౌమ్య. ఆమె ముఖాన్ని తనకు ఎదురుగా పట్టుకుంటూ, అవును, నాకు పిచ్చి పట్టింది. కానీ నన్నిలా పిచ్చిదాన్ని చేసింది నువ్వే కదా, మర్చిపోయావా? సూటిగా ప్రశ్నించింది నిషా. అంతటి నొప్పిని ఓర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే, నిన్ను అంటూ నిషా గొంతు పట్టుకోవడానికి చెయ్యి చాచింది సౌమ్య. ఆ చేతిని విదిలించి కొడుతూ, నిన్ను చంపాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. కానీ నువ్వు నాకు చేసిన దానికి చంపడం అనేది చాలా చిన్న శిక్ష. నన్ను ఎలా చిత్రహింసలు పెట్టావో అవన్నీ నువ్వు కూడా ఇవాళ అనుభవించాలి. అన్నట్లు మీ తాతయ్య ఇంత అకస్మాత్తుగా నీకు ఎదురు తిరగడానికి కారణం వసంతిచ్చిన సాక్ష్యాలు మాత్రమే అనుకుంటున్నావు కదూ? నో 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 అంటూ ఈవిల్గా నవ్వుతూ తల అడ్డంగా ఊపింది నిషా. సౌమ్య కోపంగా చూస్తుంటే తన జేబులో ఉన్న మరో ఫోనును తీసి కొన్ని వీడియోలను ప్లే చేసింది. సౌమ్య ఎవరినో కొడుతూ తిడుతూ చిత్రహింసలు పెడుతున్నట్లు కొన్ని వీడియోలు ఉంటే, ఆమె శిశిర విషయంలో వేస్తున్న ప్లానులు నిషాకు డైరెక్షన్ ఇస్తూ కొన్నున్నాయి. దాంతో నిషా తనను కలిసిన ప్రతిసారి రహస్యంగా వీడియోలు తీసింది అని తెలుసుకొని షాక్ అయింది సౌమ్య. అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవరాలివి నువ్వు. అందులోనూ నీ నటనకు ఆస్కార్లే ఇవ్వచ్చు. అలాంటప్పుడు ఇలాంటి సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా నీ రంగు బయటపెట్టడం వృధా కదా. నిన్ను కెలకకపోతే నువ్వు నన్ను హింసించవని తెలిసే నీకు కోపం తెప్పించాను. ఆ శిశిరను అడ్డుపెట్టుకొని వసంత్ పవర్తో నిన్ను తొక్కాలనుకున్నాను. కాని ఆ పిచ్చి శిశిరకి జాలి చాలా ఎక్కువ. నాతో చేతులు కలపనంది. అందుకే మరో దారి లేక నువ్వే శిశిర మీదకు, అదే ఇండైరెక్టుగా వసంత్కు ఎదురెళ్లేలా నీతో చేరి నిన్ను రెచ్చగొట్టాను. నీ అంతానికి నువ్వే పునాదులు వేసుకునేలా చేశాను. ఎలా ఉంది నా ప్లాన్ అంతా వివరించి ప్రశ్నించింది నిషా. నిషా ప్లాన్లో తను పడినందుకు సౌమ్యకు కచ్చగా ఉంది. ఏయ్, నిన్ను వదలను, మా తాతయ్యకు చెప్పి అనబోతుండగానే కల్పించుకుంది నిషా. ఇంకెక్కడి తాతయ్య? పారిపోయే పనిలో పడి అప్డేట్స్ మీద దృష్టి పెట్టలేదు నువ్వు. నువ్వు చేసిన వెధవ పనితో నీ సంగతి మీ తాతయ్యకు పూర్తిగా తెలిసిపోయింది. అందుకే ఇకపై నీకు వర్మ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు సౌమ్యవర్మవి కాదు, ఉత్త సౌమ్యవు మాత్రమే. ఇప్పుడు నీకు ఏ ఆసరా లేదు. ఇందుకోసమే కదా నేను ఇంతకాలంగా ఎదురు చూస్తోంది. ఎలా వదులుకుంటాను అంటూ సౌమ్య ముఖంపై గాజు ముక్కలతో మరిన్ని గాయాలు చేసింది నిషా. నీ ఈ ముఖం అందంగా కనపడాలనే కదా ఆ రోజు నా ముఖాన్ని పాడు చేశావు. నువ్వు టాప్లో ఉండాలని, నేను చదువుకునే సమయమే దొరకకూడదని పనిష్మెంట్లు ఇప్పించావు. స్కూల్లోనే టాప్లో ఉన్న అనిరుద్ధిని నీ పక్కన మాత్రమే ఉండాలని మా స్నేహాన్ని పాడు చేశావు. నీకు ఎదురు తిరిగానని దారుణంగా కొట్టావు, హింసించావు. దానివల్ల నేను ఆస్పత్రిలో చేరితే
అనిరుద్ కోసం ఆత్మహత్యాయత్నం చేశానని, అది కూడా బెదిరించడానికి చేశానని మా మధ్య మరింత దూరం పెంచావు. నా నుండి అన్నీ లాక్కున్నావు. నా అనుకున్నవన్నీ దూరం చేశావు. నాకు మానసిక రుగ్మత వచ్చేలా చేశావు. చెబుతుండగా నిషా కళ్ళ వెంట నీళ్లు అప్రయత్నంగా రాలాయి. కొంతసేపు ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సౌమ్య కళ్ళ నుండి నొప్పి వల్ల కన్నీళ్లు కారుతుంటే ఆమెలో పొగరు మాత్రం తగ్గలేదు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పిడికిలి బిగించి సౌమ్య ముఖంపై గట్టిగా గుద్దింది నిషా. సౌమ్య ఆ దెబ్బకు అరుస్తుంటే ఎన్ని చేసినా భరించాను, కాని ఇవాళ మా అమ్మా నాన్నలను చంపాలని చూశావు. వాళ్లు ప్రాణాలతో ఆస్పత్రిలో పోరాడుతుంటే కనీసం ప్రక్కన ఉండి చూసుకోలేని స్థితిలో నన్ను నిలబెట్టావు. గుర్తుంచుకో, ఈరోజే నీ అంతం. ఎలానో తెలుసా? ఒంటరిగా గాయాలతో కదల్లేక నువ్వు ఇక్కడే పడి ఉంటావు. నీ శరీరం నుండి రక్తం, శక్తి కొద్ది కొద్దిగా మాయమై నువ్వు స్పృహ కోల్పోతావు. నిన్ను కాపాడటానికి ఎవరైనా వస్తారు అనుకుంటున్నావేమో. ఎవ్వరూ రారు, కాని నీకోసం ఒక్కరొస్తారు. ఎవరో తెలుసా? రాబందులు. నీ రక్తం వాసన పసిగట్టి నువ్వు బ్రతికుండగానే నిన్ను పీక్కు తినడానికొస్తాయి. నువ్వెలా అమాయకుల జీవితాల్ని నాశనం చేశావో అలా నువ్వు బ్రతికుండగానే నీ దేహాన్ని నాశనం చేస్తాయి. ఆ నొప్పి భరించలేక నువ్వు పెట్టే అరుపులు వింటూ నువ్వు చచ్చే వరకు ఇక్కడే నేను నీకు తోడుగా ఉంటాను అంటూ కచ్చగా చెప్పి వెళ్ళి ఆ ప్రక్కనే ఉన్న రాయిపై కూర్చొని సౌమ్యను చూస్తూ ఉంది నిషా. సౌమ్య తక్కువ, అటువంటి స్థితిలో ఉండే కూడా ఆమె పొగరు తగ్గలేదు. ఆమె కళ్ళల్లో ఇసుమంత కూడా బాధలేదు. పిచ్చిగా అరుస్తూ గొంతు చించుకుంది, కాని లాభం లేదు. నిషా మాత్రం తాను ఎన్నో సంవత్సరాలుగా వేచిన క్షణం వచ్చిందన్న తృప్తితో గంభీరంగా చూస్తూ కూర్చుంది. సరిగ్గా 40 నిమిషాల తర్వాత గగన్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. చాలాసేపటిగా నిషా ఫోన్ సిగ్నల్ ఒకే చోట ఆగిందని గ్రహించి నిషా ఉన్న ప్రదేశానికి దూరంగా తమ బళ్లను ఆపి డ్రోన్ సాయంతో సిచ్యువేషన్ తెలుసుకున్నారు. నిషాకు అనుమానం రాకుండా అప్రమత్తంగా కదులుతూ నిషా వాళ్ళు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. నిషా వెనుకగా కాస్త దూరంలో చెట్టుచాటున ఉన్న గగన్ తన మనుషులకు సైగలతోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నిశ్శబ్దంగా ఆమె వెనుకే ఆమెను పట్టుకోవడానికి వెళ్లాడు. తాము ఉన్నామని ఏమాత్రం అనుమానం వచ్చినా నిషా సౌమ్యను చంపడానికి చూస్తోంది. అందుకే అంత నిశ్శబ్దంగా కదులుతున్నాడు. కాని అతడి కాలి క్రింద ఎండుటాకు పడి శబ్దం రావడంతో గిర్రున వెనక్కు తిరిగి చూసింది నిషా. ఇక ఆలస్యం చేయకుండా ఒక్క దూకులో ఆమె దగ్గరకు చేరి రెక్కలు విరిచి ఒడిసి పట్టుకున్నాడు గగన్. అతడి మనుషులు కూడా బయటకొచ్చి తాళ్ల సాయంతో ఆమెను బంధించారు. ఆమె దగ్గర గన్ లాంటి వెపన్ ఉండే అవకాశం ఉందని ఊహించారు, కాని అదృష్టవశాత్తు అటువంటివి నిషా దగ్గర లేవు. వదలండి నన్ను అంటూ గింజుకుంటోంది నిషా. నందన్, గగన్లు కార్ బ్యానెట్ పై ఉన్న సౌమ్యను గమనిస్తుంటే, హెల్ప్ మీ, తను నన్ను చంపాలని చూస్తోంది. నా పేరు సౌమ్య వర్మ, వర్మ గ్రూప్ వారసురాలిని అంటూ ఆర్డర్ వేసింది సౌమ్య. వద్దు, అది అక్కడే చావాలి, షీ డిజర్వ్స్ ఇట్ అంటూ పెనుగులాడింది నిషా. అంతా తెలిసిన గగన్ మాత్రం చో, దెబ్బలు బాగానే తగిలాయి, అంతా బాగానే ప్లాన్ చేశావు, కానీ ఇంత జరిగినా దీనికి పొగరు మాత్రం దిగలేదు చూడు నిషాతో అన్నాడు. వెంటనే వసంత్కు ఫోన్ చేసి పరిస్థితి వివరించగా, ఇక్కడికి తీసుకురండి, కాని తను బ్రతికే ఉండాలి అని సీరియస్గా ఆర్డర్ వేశాడు వసంత్. అప్పటికే గగన్ మనుషులు తమ బళ్లను అక్కడికి తీసుకురాగా కట్లు విప్పి బండి ఎక్కమన్నట్లు సైగ చేశాడు నందన్. గగన్ మనుషులు సౌమ్యను నిర్దాక్షణ్యంగా మూటకట్టి డిక్కీలో వేయడం చూసిన నిషా ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటూ తన భవిష్యత్తును విధికి వదిలేసి నందన్ బండిలో కూర్చుంది. అలా నందన్ నిషాను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లగా వసంత్ ఆర్డర్స్ ప్రకారం సౌమ్యకు ప్రాథమిక చికిత్స చేయించి ఈడ్చుకొచ్చి వర్మ ఇంటి హాలులో పడేశారు గగన్ మనుషులు. అప్పటికే అక్కడ వసంత్ గంభీరంగా కూర్చొని కనిపించగా తాను ప్రమాదంలో ఉన్నానని గ్రహించింది సౌమ్య. పాక్కుంటూ ముందుకు జరిగి, వసంత్, ఇందులో నా తప్పేమీ లేదు,
అంతా చేసింది నిషానే. నిశాంత్ వాళ్ళు శిశిరపై దాడి చేసేలా చేసింది తనే. నన్ను ఇరికించాలని చూస్తోంది. ప్లీజ్ హెల్ప్ మీ అని కన్నీళ్లతో వేడుకుంది. అందుకు వసంత్ ఏదో వస్తువును ఆమె ముందుకు విసరగా గిర్రున బొంగరంలా తిరుగుతూ ఆగింది ఆ వస్తువు. దాన్ని చూసి గతక్కుమంది సౌమ్య. కారణం అది తన వేలి ఉంగరం. అది కూడా శిశిరను చంపడం కోసం నిశాంత్ వాళ్లకు ఇచ్చిన అదే ఉంగరం. అప్పటికప్పుడు ఏదో ఆలోచించి, ఇది నాదే, కానీ నిశాంత్ వాళ్ళ దగ్గర ఇది ఎందుకుందో నాకు నిజంగా తెలీదు. బహుశా నిషా కొట్టేసిందేమో అంటూ పూర్తి నిందను నిషా మీదకు తోసేసింది సౌమ్య. వసంత్ కళ్ళు చింతనిప్పులు కక్కుతుంటే చూసి కాస్త వెనక్కు జరిగింది. గగన్ కల్పించుకొని, ఈ ఉంగరం నిశాంత్ దగ్గర దొరికిందని మేం చెప్పలేదే, మరి నీకెలా ఆ విషయం తెలుసు అనడంతో మరోసారి గతుక్కుమంది. గగన్ కొనసాగిస్తూ, ఇక నీ నాటకాలు ఆపేయ్, నీ చరిత్ర మొత్తం బయటపడింది అని చెప్పడంతో విస్తుపోయింది. వసంత్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. అతడి ఉగ్రరూపం కనిపించి, లేదు, నువ్వు నన్నేమీ చేయకూడదు వసంత్. మా తాతయ్య అంటే నీకు గౌరవం కదా, ఆయన కోసం ఈసారికి నన్ను వదిలేయ్ అని నవ్వుతూ అమాయకంగా చూస్తూ అడిగింది సౌమ్య. వసంత్ చూపులో ఏమాత్రం మార్పు కలగపోవడంతో, ఆ అయినా ఇదంతా నీ వల్లే. నేను విదేశాల నుండి వచ్చే వరకు ఆక్కుండా ఆ శిశిరను పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నాలో లేనిది దానిలో ఏం ఉందని? ఆస్తిలోనూ హోదాలోనూ నేనే కదా నీకు సరైన జోడీని. అందువల్లే నేనిదంతా చేసింది. నీ మీద ప్రేమతోనే ఇదంతా చేశాను. శిశిరను అడ్డు తప్పించాలని చూసినా, మా తాతయ్యను పొడిచినా అంతా నీకోసమే. అన్నీ నేనే చేశాను. నీకు శిశిర అడ్డు ఉండదు, నాకు ఆస్తి దక్కుతుంది. అప్పుడు మనం ఎంచక్కా కలిసి గొప్పగా బ్రతకొచ్చు. చెబుతున్న ఊహకే ఆమె కళ్ళల్లో మెరుపులు విరజిమ్మాయి. వసంత్ కోసం శిశిరను చంపాలని చూశావు, మరి నిషా జీవితం ఎందుకు నాశనం చేశావు అన్న ప్రశ్న వినిపించి వెనక్కు చూసింది సౌమ్య. కిషోర్ అతని వెనుక ఉమా శిశిరలు కనిపించి, శిశిరను చూడగానే ఆమె ముఖంలో రంగులు మారిపోయాయి. శిశిరను ద్వేషంగా చూస్తూ, అంతా నీ వల్లే, నువ్వు మా మధ్యకు రాకుండా ఉండుంటే అసలిదంతా జరిగుండేదే కాదు. యు డిజర్వ్ టు డై అని అరిచిన సౌమ్య గోబ గట్టిగా పగిలింది. కొట్టింది వసంత్. చెంపపై చెయ్యి పెట్టుకొని వసంత్ వంక చూస్తూ, నువ్వు దాని పట్ల ఎంత కేర్ చూపిస్తావో నాలో దానిపై అంత ద్వేషం పెరుగుతుంది. ఇదంతా నువ్వు నాపై చూపించాల్సింది కదా. 6 సంవత్సరాల క్రితం నా 18వ పుట్టినరోజున మా తాతయ్య నా పెళ్లిని నీతో నిర్ణయించారు కదా. ఆ విషయం అప్పట్లో నీకు కూడా చెప్పారు కదా. ఆ రోజున నువ్వు నాకు బంగారు నెక్లెస్ కూడా కానుకగా ఇచ్చావు. ఆ విషయం తెలిసి కూడా ఈ శిశిరను పెళ్ళెందుకు చేసుకున్నావు? మా తాతయ్య మాటంటే నువ్వు ప్రాణమిచ్చేవాడివి కదా, మరి ఎందుకు మాట తప్పావు? ఈ నంగనాచి వల్లే కదా. ఇదే నిన్ను ఏదో చేసింది. సంస్కారం తెలియని పల్లెటూరి బయతు కదా, ఏ పసరుమందో పెట్టుంటుంది. అందుకే నువ్విలా తన వెంట పడుతున్నావు. నిలదీస్తూనే శిశిరను ఆడిపోసుకోవడం మొదలుపెట్టింది సౌమ్య. ఆ మాటలకు విసుక్కుంటూ గుమ్మంలోంచి బయటకు వెళ్ళిపోవాలని చూసింది శిశిర. కాని ఉమ ఆమెను వారించి ఆమె చెయ్యి పట్టుకొని బలవంతంగా లోపలికి తీసుకొచ్చింది. లేవలేకపోయినా ఉగ్రంగా చూస్తూ శిశిరపై కళ్లతో నిప్పులు చిమ్ముతూ మాటల యుద్ధానికి దిగింది సౌమ్య. శిశిర అక్కడ ఉంది అన్న ఆలోచన కూడా ఆమె సహించలేకపోతోంది. మాటల రూపంలో శిశిరను ఆడిపోసుకుంటుంటే వసంత్లో ఆవేశం పెల్లుబికింది. అతడి పిడికిలి బిగుసుకుంది. సౌమ్య మరో గూప గుయ్యమంది. కాని కొట్టింది వసంత్ కాదు, ఒక సున్నితమైన చెయ్యి. ఆ వ్యక్తిని చూసిన సౌమ్య ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. ఇంతకీ ఆమెను కొట్టింది ఎవరు? సౌమ్యకు ఇంతటితో బుద్ధొస్తుందా? సౌమ్య అరాచకాలకు ఇదే అంతమా? ఆమెకు వసంత్ వెయ్యబోయే శిక్ష ఏంటి? ఉమా శిశిరను అక్కడికి తీసుకురావడానికి కారణమేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.